మున్సిపల్ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. ఇక ఓటర్లు ఓటు వేయడమే తరువాయి. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ ద్వారా ఓటరు తమ అభ్యర్థులకు ఓటు వేయనున్నారు. ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. కుల సంఘాలతో సమావేశాలు, విందులు, వినోదాలతో ఆకర్షించే ప్రయత్నం మొదలుపెట్టారు. గత వారం రోజులుగా ప్రచారాలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు ఈ సైలెంట్ పీరియడ్ తో ఊపిరి పీల్చుకున్నారు. చివరి రోజు అభ్యర్థులు పోటాపోటీగా ర్యాలీలు, రేడిపోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో సమావేశాలు, విందులు జోరుగా కొనసాగాయి. పోలింగ్ మరికొద్ది గంటల సమయమే మిగిలి ఉండగా ఓటర్లను ప్రసన్నం చేసే పనిలో పడ్డారు అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాలుగా కష్టపడుతున్నారు. ఇప్పటికీ సమావేశాలను ఏర్పాటు చేసి విందులు ఏర్పాటు చేశారు. వారికి ఎంతో కొంత ముట్టజెప్పి గెలిచిన తర్వాత అది చేస్తాం, ఇది చేస్తామంటూ హామీలు గుప్పించారు. ఇక పంపిణీకి ఆదివారం సాయంత్రం నుంచే తెరలేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్నికల కమిషన్ పకడ్బందీగా నిఘా ఏర్పాట్లు చేసింది. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంతో పాటు ప్రతి అభ్యర్థి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరెత్తింది. ప్రచారం ముగియడంతో ప్రలోభాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరెవరు ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు, ఓటర్ దేవుడు ఎవరిని గెలిపిస్తారో వేచి చూడాల్సిందే.